హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి నాగార్జున సాగర్ నుండి మాచర్ల వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం వచ్చేసి నాగార్జున సాగర్ హైవే అండి. మనం టోటల్గా వచ్చేసి మాచర్ల వెళ్ళే రోడ్లో చూడండి, మనకు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. మనకు కూటమి ప్రభుత్వం అనుకున్న సమయానికి అంటే మన జనవరి 14 లోపు అన్ని రకాల గుంతల రోడ్లు అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అయితే ఇప్పుడు మనం చూస్తున్నది అదేనండి. నాగార్జున సాగర్ నుంచి మాచర్ల వెళ్ళే రోడ్లు అయితే చాలా వరకు అయితే డెవలప్మెంట్ అయిపోయింది. ఇంతకుముందు ఈ మాచర్ల వెళ్ళే రోడ్డు వచ్చేసి సింగిల్ వే ఉండేదండి. ఇప్పుడు మనకు డబుల్ వేగా కన్వర్ట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే వచ్చే వెహికల్స్ కానీ వెళ్ళే వెహికల్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకు ఫ్యూచర్లో ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా కూడా మనము జాగ్రత్తలు అయితే పడవచ్చండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ వచ్చేసి ప్రజలకు చాలా యూజ్ అవుతుందని మనం చెప్పొచ్చండి. ఇదే మాచర్ల రూట్ వచ్చేసి ఇంతకుముందు సింగిల్ వే ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అయ్యేది. పబ్లిక్ ఏంటంటే వన్ సైడే వెళ్ళాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే టైం వచ్చేసి చాలా తీసుకునేది మనకు జర్నీకి. ఇప్పుడు వచ్చేసి జర్నీ టైం అనేది చాలా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ నుండి మాచర్ల వెళ్ళే ప్రయాణికులకు వచ్చేసి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళకి వచ్చేసి జర్నీ టైం అనేది చాలా తగ్గుతుంది. అలానే ఇటువంటి రోడ్ల వల్ల వెళ్ళడం వల్ల వాటికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే మనం నివారించవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి రియల్గా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం అండి. ఎందుకంటే మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంటేనే, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే మనకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తాయి. దాంతోపాటు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. చాలా కంపెనీస్ అనేది మన స్టేట్ వైపు చూడడం అనేది జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మనకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రగతి పదంలో నడవాలని మేము ఆశిస్తున్నాము. Thank you for watching.